హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా మెంతికూర మొక్కని ఎలా పెంచాలో చూపిస్తాను. మెంతికూర వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. అలాగే స్కిన్కి, హెయిర్కి యాజ్ వెల్ యాజ్ వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెయిన్గా జాయింట్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. సో మనకి మెంతికూర ప్లాంట్ పెంచడానికి మినిమం 6x8 డైమెన్షన్స్ ఉన్న ప్లాంట్ గ్రో బ్యాగ్ కావాలి. నేనైతే కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకున్నాను విత్ 9x9 సైజ్తో. ముందుగా ఇంట్లో మెంతులుంటే కొన్ని తీసుకొని నైట్ అంతా నానబెట్టండి, లేదా మినిమం ఒక 3 hours సోక్ చేయండి. దీనివల్ల మొలకలు త్వరగా వస్తాయి అండ్ అలాగే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మి కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్స్ ఇలా ఫిల్ చేశాక ముందుగా నానబెట్టిన మెంతులు సాయిల్లో ప్లాంట్ చేయండి. ఇలా సీడ్స్ పెట్టే ముందు జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి. మెంతికూర ప్లాంట్కి మినిమం 4 నుంచి 5 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ అనేది చేయండి. ఓవర్ వాటరింగ్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఏ మొక్కకైనా సరిపడా వాటర్ మాత్రమే ఇవ్వాలి. ఎక్సెస్ వాటర్ ఇస్తే రూట్స్ దెబ్బతింటాయి. సో వితిన్ 3 to 4 డేస్లో స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. ఆల్మోస్ట్ 18 to 20 డేస్లో ఫ్రెష్ మెంతికూర రెడీ అవుతుంది. అంతే, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం వల్ల టెర్రస్లో మనం మెంతికూర ప్లాంట్ని ఈజీగా పెంచవచ్చు. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ప్లాంట్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకుండా మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.